స్వర్గం నరకం అన్నారు, మీరు చూసారా? మీరు చూసారా? అక్కడి నుంచి వెనక్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది ఉందని తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఇన్ని టెలిస్కోపులకి దొరికిందా? లేదండి. నరకం స్వర్గం అన్నది అక్కడ చెబుతున్న విషయాలు లేవండి. లేవు. పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తారు అంటే పునర్జన్మ ఎందుకండి? మరి ఒప్పుకుందాం, మీరు అన్నదే ఒప్పుకుందాం, తప్పేం లేదు, ఒప్పుకోవడం. పాపం పుణ్యం సార్. పాపం చేశారండి, పాపం చేశారు, తప్పులు అయిపోయినాయి, నెగటివ్ క్రెడిట్ లోనే ఉన్నాం. సో నరకానికి వెళ్ళిపోయారు. ఏమున్నారు అక్కడ? నేను ఆత్మనే కదా వెళ్ళింది, శరీరం ఇక్కడే ఉంది కదా. కాల్ చేసి ఒక నదిలో ఎక్కడో కలిపేసి ఉంటారు. అక్కడ నూనెలో వేయిస్తున్నారు, ఆత్మని వేయించచ్చా? ఆత్మకి ఇటువంటి ఫీలింగ్స్ ఉండవు, ఇట్ కెన్ నాట్ బి డిస్ట్రాయిడ్. సో మీరు ఎంత నూనెలో ఏమేసినా ఆత్మకి ఏమీ కాదు. నొప్పి, బాధ, భయం ఇవే కదా. మరి డిస్ట్రాయ్ కాని ఆత్మ, కనపడిన ఆత్మ అక్కడికి వెళ్ళి అక్కడ రకరకాల నూనెలు, రకరకాల టార్చర్లు ఉన్నాయి. అసలు నూనె లేకుండా బతకమని డాక్టర్లు చెప్తున్నారు మనకి. అక్కడ ఏది వేయించేస్తున్నారు. సో మంచి చెడు ఉంటుంది, కానీ పాపం పుణ్యం అన్నది రిలీజ్ చేసుకోవచ్చు. ఫర్ మీ ఇట్ మీన్స్, బట్ న్యాయం మీన్స్ ఎ లాట్. ఈ న్యాయం ఎక్కడ జరగాలి? ఇక్కడ జరగాలి. పాపం పుణ్యం గురించి ఆలోచించే వాళ్ళు న్యాయం చచ్చిపోయినాక జరగాలి.